సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దాం. మార్గర్ రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం నుంచి. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రియాను వారి ఇంట ప్రవేశించారు. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తారు. అంత జ్వరం ఆమెను వదిలను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళలో మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, నీలో ఉన్న జ్వరం పోవాలి అని అంటే ఏం చేయాలంటే, నీలో ఉన్న జ్వరం, ఒక వ్యక్తికి జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరం పోవాలి అని అంటే ఏం చేయాలి అని ఇక్కడ గ్రంథం చెబుతున్నారు అని అంటే, ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన విషయం. జ్వరం పోవాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం. చాలా జాగ్రత్త కలిగి వినాలి. ఈ రోజున ఎక్కడ చూసినా ప్రమాదకరమైన జ్వరాలు అనేది వస్తున్నాయి. ప్రమాదకరమైన విషప జ్వరం, డెంగ్యూ, జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఇవన్నీ కూడా చాలా భయంకరమైన విధానంగా ఈ రోజున మనిషికి ఈ వ్యాధి, జ్వరం అనేది వచ్చేస్తుంది. ఈ జ్వరం వచ్చినప్పుడు మనిషి ఎలా అయిపోతారంటే చాలా నీరసంగా, తర్వాత కుంగిపోవడం, చాలా విధంగా అయిపోతారు. అయితే ఈ జ్వరం, నీలో ఉన్న ఈ జ్వరం పోవాలి అని అంటే ఏం చేయాలో ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు గ్రంథంలో నుంచి. ఒక వ్యక్తిలోనే అనారోగ్యం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు అది పోవాలి అని అంటే ఈ రోజున చాలా మంది చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ముందుగా ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఆయనతో చెప్పుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మార్గం రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూస్తే, వెంటనే వారు సమాజ మందిరముల నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రియాను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను, ఇక్కడ ఎవరెవరు కనపడుతున్నారంటే, సీమోను ఆంద్రియ అను వారి ఇంట ప్రవేశించిరి. అంటే ఇక్కడ సీమోను అనగా ఎవరికి వస్తుంది అని అంటే, ఇక్కడ ఒక పేరు పేతురు గారికి వస్తుంది. ఈ తర్వాత చూడండి 30వ వచనం, సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా, ఆమెకేమొచ్చింది? జ్వరం వచ్చింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జ్వరం అనేది ఎవరికైనా వస్తుంది. శరీరం ఉన్నప్పుడు అనారోగ్యం అనేది ఎవరికైనా వస్తుంది. ఇదిగో నేను ప్రార్థనకి వెళుతున్నా, నేను సేవ చేస్తున్నా, నాకేంటి ఇలా అనుకుంటే, మరి ఎలీషా గారికి వచ్చింది. పౌలు గారి మరి దేహంలో ముళ్ళు అనేది ఉంది. దేహం ఉన్నప్పుడు అనారోగ్యం అనేది రాకుండా ఎవరికి కూడా ఉండదు. అయితే ఈమెకు జ్వరంతో పడి ఉంది. మరి ఆ జ్వరం ఎంత ఉందో కానీ ఆమె చూడండి, ఆయన పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. వారు, అక్కడున్న వారు ఎవరికి చెప్పారంట? ఆయన, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పారు.
జ్వరం రాగానే ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన విధానం ఏంటంటే అందులో మొట్టమొదటిగా దేవునికి చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పాలండి? అదే దేవునికి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? అర్థం అవ్వట్లేదండి. మరలా చదువుతాను, ఇక్కడ వినండి. ఆయన చూడండి 30వ వచనంలో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఒక్కొక్క పదాన్ని చాలా స్పష్టంగా చదవాలి, స్పష్టంగా చెప్పాలి. అక్కడికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. వచ్చిన తర్వాత ఆమె జ్వరంతో పడి ఉంది. ఇప్పుడు జ్వరంతో పడి ఉన్న ఆమె దేవునికి ఏమైనా చెప్పుకోగలిగిద్దా? ఎందుకనంటే ఆమె నీరసంగా ఉంది. ఎవరు చెప్పారు? అక్కడ ఉన్నవారు సీమోను, మరి అక్కడ ఇంకా ఉన్నవారు ఆమెను గురించి ఎవరికి చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పారు. ఈ రోజున జ్వరం రాగానే ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు జ్వరంతో ఉన్నప్పుడు నువ్వు అక్కడ మోకాళ్ళు వేసి, లేకపోతే నువ్వు నిలబడైనా, లేకపోతే నువ్వు దేవునితోని ఇదిగో ఇలా ప్రభువా ఈ వ్యక్తికి జ్వరం వచ్చింది అని నువ్వేం చేయాలి? ఆయనకు చెప్పుకోవాలి. అప్పుడు అలా చెప్పినప్పుడు ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయపట్టి ఆమెను లేవనెత్తెను. దగ్గరకు వచ్చారు, చేయి పట్టుకున్నారు, లేవనెత్తారు. ఇంకొక సందర్భంలో అక్కడికి వచ్చి ఆమెను గద్దించగానే జ్వరం వదిలిపోయింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, చేయి పట్టుకున్నారు, ఆమెను గద్దించి ఆ జ్వరాన్ని గద్దించడంతో జ్వరం ఏమైపోయింది? వదిలిపోయింది. ఆ జ్వరము పోయిను, లేవనెత్త అంత జ్వరం ఆమెను వదిలిపోయాను. ఆమె వారికి ఉపచారం చేయసాగాను. చూసారండి, జ్వరం ఏమైపోయింది? వదిలిపోయింది. వెంటనే ఈ జ్వరాన్ని పోగొట్టింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆమె వారికి ఏం చేసింది? ఉపచారం చేసింది. ఈ రోజున జ్వరం రాగానే దేవునికి చెప్పుకోవట్లా. ఇంటి వారు కానీ ఎవరైనా కానీ జ్వరం వచ్చిందంటే ప్రభువా ఏమకి జ్వరం వచ్చింది అని ఎవరు, దానికి జ్వరం వచ్చిందని ఎవరు చెబుతున్నారు? ఎవరు చెప్పట్లేదు. తర్వాత జ్వరం తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? దేవుని పని విషయాల్లో ఉంటున్నారా? ఇదిగో దేవుడు నన్ను స్వస్థపరిచిందని ఉంటున్నారా? ఉండట్లేదు. ఎలా ఉంటున్నారు? లోక సంబంధంగా వెళ్ళిపోతున్నారు, లోకాశల్లో వెళ్ళిపోతున్నారు. ఏమి మాత్రం ఏం చేసింది పేతురు అత్తగారు వారికి, యేసుక్రీస్తు ప్రభువారికి, అక్కడ ఉన్న వారికి ఏం చేశారు? ఉపచారం చేశారు. నీలో ఉన్న జ్వరం పోవాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? దేవునికి చెప్పుకోవాలి. అంటే అక్కడ ఉన్నవారు కానీ ఎవరైనా కానీ దేవునికి చెప్పుకోవాలి. తర్వాత నువ్వు దేవునికి చెప్పుకొని తర్వాత నువ్వు హాస్పిటల్కి దేవుడే ఇప్పుడు లూకా గారు ఉన్నారు, ఆయన వైద్యుడే. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. చాలా మంది ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళను, ట్యాబ్లెట్ వేసుకోను, లేకపోతే ఇంజక్షన్ చేయ, ఇవన్నీ చాలా మంది చెబుతారు. నువ్వు హాస్పిటల్కే నీకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవునికి చెప్పి నువ్వు హాస్పిటల్కే వెళ్ళి నువ్వు ఆ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ఆ మందులు అనేది నువ్వు తీసుకొని వచ్చినప్పుడు అవి వేసుకునేటప్పుడు నువ్వేం చేయాలి? నీళ్ళు తాగినా, పానము చేసినా, భోజనం చేసినా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు ఆ ట్యాబ్లెట్, ఆ మందు వేసుకునేటప్పుడు నువ్వు ఏం చేయాలంటే వాటర్ తాగేటప్పుడు ప్రార్థన చేసుకొని నువ్వు వాటిని వేసుకోవాలి. వేసుకున్నప్పుడు నీలో ఉన్న ఆ జ్వరం కానీ అనారోగ్యం కానీ పోతుంది. చాలా మందిని నిర్లక్ష్యం చేయటం వలన ఈ రోజున ఒక జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేసేసి తర్వాత చాలా మంది చేస్తున్న విధానం ఏంటంటే నువ్వేమీ చేయకోకుండా అలాగే ఉంటే ఎలాగా? ఒకసారి ఆలోచించండి. నీకు అనారోగ్యం వచ్చిందండి, అనారోగ్యం వచ్చినప్పుడు ముందు ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని
వచ్చి ట్యాబ్లెట్లు వేసుకుని ప్రార్థన చేసుకొని ట్యాబ్లెట్ వేసుకుంటే నీకు ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఈ సందర్భాల్లో కొన్ని విషయాలు మీకు చెబుతాను. బైబిల్ గ్రంథంలోనే అడుగుడి మీకు ఇవ్వడు, అడగాలి, వెతుకుడి మీకు దొరుకును. అంటే మీలో అనారోగ్యం ఉన్నప్పుడు ఏం చేయాలి? వెతకాలి. అంటే ప్రభువుకి ఏం చెప్పాలి? నువ్వు అడుగుతున్నావు, తర్వాత వెతకడం అంటే అది ఎలా తగ్గింది, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలని వెతకాలి. తర్వాత తట్టుడి మీకు తీయబడదు. అంటే మనకి ఏదన్నా కావాలన్నప్పుడు ఏం చేయాలి? తట్టాలి. అప్పుడు ఏమవుతుంది? తీయబడుతుంది. ఒక వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాడు. కొట్టుకొని పోయినప్పుడు ఆ వ్యక్తికి ఒక డ్రమ్ము లాంటిది దొరికింది. దాని మీద నుంచున్నాడు. నుంచొని ప్రభువుకి ప్రార్థన చేసిండు. ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి హెలికాప్టర్ వచ్చింది. ఎవరో హెలికాప్టర్ వచ్చి పైనుంచి వాళ్ళు ఆ ఏసీ రానాయన నిన్ను కాపాడతానంటే, కాదు నేను ప్రభువుకి ప్రార్థన చేసిన ఆయనే వచ్చి నన్ను కాపాడుతానని చెప్పాడు. నువ్వు ప్రభువుకి ప్రార్థన చేసినావు, ప్రభు వస్తాడా? ఆయన చూడాలంటే ఎప్పుడు చూడాలి? ఆ వ్యక్తి తర్వాత జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మరలా ప్రార్థన చేసిండు. దేవుడు 2 అవకాశాలు ఇస్తారు. వినకపోతే అంతే. ఒకటి, నువ్వు ఈ లోకంలో నీకు జ్వరం వచ్చినప్పుడు దేవునికి చెప్పుకోవాలి. రెండోది, దేవుడు ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు కనుక ఆయన వేరే వ్యక్తులను ద్వారా మనకు సహాయం చేస్తారు. అది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. అలా కాకుండా నాకు దేవుడే తగ్గిస్తారు, నేను ఇంతే అని ప్రార్థన చేసుకుంటున్నా, లేకపోతే మూర్ఖంగా అనేది ఉండకూడదు, ఆలోచించాలి. ఆ వ్యక్తికి రెండోసారి ప్రార్థన చేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే మరలా పడవలో వచ్చి ఏం చేశారు? రారాయనంటే, నేను రాను, నేను దేవుని ప్రార్థన చేశా, దేవుడే రావాలి. బతికొండంగా దేవుని చూస్తారు ఎవరన్నా? ఎవరు చూడరు. ఆ విషయం తెలుసుకోకుండా నేను రాను అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వరద ప్రవాహం ఎక్కువైపోయింది, కొట్టుకొని పోయిండు, చనిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రభువా ఏంటి ప్రభువా ఎలా చేసావు? ఏంటి ప్రభువా రాలేదు ప్రభువా, నన్ను కాపాడేది రాలేదంటే, అరే వెర్రాడా, నువ్వు ఒకసారి ప్రార్థన చేసినావు, అప్పుడు ఎవరు వచ్చారు? హెలికాప్టర్ వచ్చింది. రెండోసారి ప్రార్థన చేసినావు, ఎవరు వచ్చారు? పడవలో వాడలో ఉన్నవారు వచ్చారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నేను నిన్ను కాపాడటానికి పంపించిన, నేనే రావాలి, కాపాడాలంటే నన్ను చూడాలంటే ఇప్పుడు చూస్తావు. నువ్వు బ్రతికొండంగా ఎవరు నన్ను చూడలేరు. నేను మీకు అన్ని మొత్తాన్ని సమకూర్చి మిమ్మల్ని ఆ లోకానికి పంపించిన. మీకు ఏది అవసరమో ఆ సమయానికి అది నేను ఇస్తున్నా. మీరు గమనించరే, గ్రహించరే, తెలుసుకోరే. దేవుడు ప్రతి ఒక్కటి కూడా సమకూర్చి ఇచ్చిండు అని ఆ వ్యక్తికి దేవుడు చెప్పాడు. నేను అన్నీ మీకు సమకూర్చాను, కానీ మీరు తెలుసుకుంటున్నారా? అలా ఏ ప్రయత్నం చేయకోకుండా ఇప్పుడు మనం ఏదైనా మనకు తినడానికి కానీ ఏదైనా కావాలన్నప్పుడు నేను దేవుని నమ్ముకున్నా, దేవుడే నాకు ఇస్తారు, అన్ని దేవుడే నాకు ఇస్తారు అని అంటే ఇంట్లో కూర్చొని ఉంటే దేవుడు ఇస్తారా? ఒకసారి ఆలోచించండి. నువ్వు కష్టపడి పని చేస్తే దేవుడు ఏం చేస్తారు? దాన్ని ఆశీర్వదిస్తారు, సహాయం చేస్తారు. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నేనేం చేయను, దేవుడే నాకు ఇవ్వాలి అని అంటే దేవుడు ఆయన ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోకం నుంచి పరలోకంలో ఉండి మొత్తాన్ని మారిపోండి, నేను ఏడే ఉంటాను అని ఆయన అనలేదు. ఆయన ఈ లోకానికి వచ్చి కష్టపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే నశించిపోతున్నారో వారి దగ్గరకు వెళ్ళి సువార్తను చెప్పారు, ప్రకటించారు. చాలా కష్టపడ్డారు యేసుక్రీస్తు ప్రభువారు, అన్ని బాధలు పడ్డారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మనలోని ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు ముందు మొట్టమొదటిగా మనకు ఆధారం ఎవరంటే దేవుడు, మన కాపాడేది ఎవరంటే దేవుడు. ఆయనకు మొదటిగా మనం చెప్పుకోవాలి. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు తండ్రికి
ఎలాగైతే నాన్న నాకు జ్వరం వచ్చింది నాన్న, నాకు అనారోగ్యంగా ఉంది నాన్న అని ఎలాగైతే చెబుతావో అలాగే నువ్వు తండ్రికి చెప్పుకోవాలి. దేవునికి చెప్పుకున్నప్పుడు, ఈ లోకంలో తండ్రికి చెప్పుకున్నప్పుడు తండ్రి ఏం చేస్తారు? హాస్పిటల్కి తీసుకెళ్తారు, మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి నిన్ను చూపిస్తారు. అదేవిధంగా దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారు అని అంటే మనలను స్వస్థపరుస్తారు, మనల్ని కాపాడతారు. అది ఆయన ఏ విధంగా చేస్తారంటే ఆయనకు చెప్పుకున్నప్పుడు ఆయన వేరే వాళ్ళ ద్వారా సహాయం మనకు చేపిస్తారు. దేవుడు మనసును మార్చే దేవుడు. నీలో ఒక విధానమైన ఒక ఏదైనా కానీ అనారోగ్యం కానీ సమస్య కానీ ఏదైనా ఉన్నప్పుడు అది దేవునికి చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీ ప్రతి అవసరం కూడా తీరుస్తారు. నీలో జ్వరం పోవాలి అని అంటే ఒకటి దేవుడికి చెప్పుకోవాలి, రెండు నువ్వు ట్రీట్మెంట్ చేసుకొని ఆ మందులు తెచ్చుకొని ట్యాబ్లెట్ వేసుకొని ప్రార్థన చేసుకోవాలి. నీ ఒక వేలుకో కాలుకో దెబ్బ తగిలింది, దానికి ఏం చేయకుండా దేవుడే తీసి తగ్గిస్తారనంటే దానికి నువ్వు ప్రార్థన చేసుకుని మందు వేసుకుంటే ఏం చేస్తారు? దేవుడు దాన్ని స్వస్థపరుస్తారు, నయం చేస్తారు. దేవుడు ప్రకృతులు అన్నీ మనకు వైద్యాలు పెట్టిండు. వైద్యులు కూడా అన్నీ మనకు చెబుతూ ఉంటారు. ఎవరు? వాళ్ళకి ఆలోచన ఇచ్చేది దేవుడే. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.